సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలోని పలు హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ సిబ్బంది. మా కుటుంబ పరువు తీసిన వారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా పసారం నిశాంక్. మత్తుతో జీవితాలు చిత్తు అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవ ర్యాలీలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. ఘనంగా బషీరాబాద్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకలు. త్వరలో తాండూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్. జీవన గంగనే జీవన్గి బసిరెడ్డిపల్లి కృష్ణానంద స్వామి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని పలు రెస్టారెంట్లను మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన తనిఖీలలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని హోటళ్లలో కాలం చెల్లిన మంచినూనె ఉన్నట్టు గుర్తించారు. కొన్ని హోటళ్లలో నియమ నిబంధనలను అతిక్రమించినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. కొన్ని స్క్రాప్ దుకాణాలను కూడా మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల దర్బార్ టీ స్టాల్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించగా పదుల సంఖ్యలో కల్తీ నూనె ఉన్న డబ్బాలను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్బార్ టీ స్టాల్ ను మున్సిపల్ సిబ్బంది సీజ్ చేశారు. కాలం చెల్లిన తినుబండరాలు, కొన్ని హోటళ్లలో దుర్గంధంతో ఉన్న నాన్ వెజ్, కాలం చెల్లిన కారం పొడి తదితర వస్తువులు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆల్ ఫుర్ఖాన్ హోటల్, సోహెల్ హోటల్, పల్లవి హోటల్ తదితర హోటళ్లలో ఫైర్ సేఫ్టీ లేకుండా కాలం చెల్లిన వస్తువులతో వంటలు చేస్తున్నారని తెలిసింది. చివరికి తాండూరు పట్టణంలోని స్పైసీ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు మున్సిపల్ సిబ్బందిని దూషించారు. మురికి కాల్వలు తీయడానికి రాదు కానీ హోటళ్లు, రెస్టారెంట్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని మున్సిపల్ జవాన్ ను తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి డ్రైవర్ దూషించి దాడికి పాల్పడ్డారు. దీంతో మాట పెరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మున్సిపల్ సిబ్బందిని, దూషించిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ పాటిల్ జవాన్లు మాట్లాడుతూ విధుల్లో ఉన్న తమ ఉద్యోగిని ఓ వ్యక్తి దాడి చేశారని, ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్పైసీ హోటల్లో తనిఖీలు చేపట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నర్సింహులు, జుబేర్ లాలా అక్కడికి చేరుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. మున్సిపల్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించిన ఏ ఒక్క హోటల్ కానీ, స్క్రాప్ దుకాణానికి కానీ, ఇతర వ్యాపార సంస్థకు కానీ వేటికి కూడా ట్రేడ్ లైసెన్సులు లేవు. ఇలా తాండూరు పట్టణంలో సుమారు 2000కు పైగా ట్రేడ్ లైసెన్సులు లేని వ్యాపారాలు నడుస్తున్నాయని సమాచారం. కానీ రాజకీయ నాయకులు ప్రవేశించడంతో ఇతర హోటళ్లను, రెస్టారెంట్లను తదితర వ్యాపార సంస్థలను మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయకుండా వదిలివేయడం గమనార్హం. तुम्हारा मसला नहीं बोलना सर। नहीं इससे पहले लिया सब अब तो लपड़ा आपका ये साल लपड़ा चल रहा है। सेफ्टी भी नहीं यहाँ पे, फायर सेफ्टी नहीं। हाँ आग लगे तो क्या करते आप? फिर इतना पूरा जल जाएगा, पूरा स्क्रैप है। 2 घंटे खत्म में जरूरत खा तो दिए हुआ तो खत्म पूरा ही हुआ। लगाने का बाद में नहीं, आप आने का बाद लगाते वो बाद में वो छोड़ो। ये साल ये क्रिकेट चल रहा है। गए साल का ट्रेल लाइसेंस बता, गए साल का बता 5 साल के पीछे लिए, अब तक नहीं लिए। मुक्ते 50 भैया वो चाबी दे
सीधा डायरेक्ट पहले चाबी दो आप उसको पहले चाबी सीज कर देते हैं चलो भैया वो चाबी दो चलो वो चाबी दो अंदर सीट చేసినప్పుడు నువ్వు గిట అందరికి సహకరించాలి డ్యూటీ కట్టేవారు కదా నువ్వు అటువంటి అందరికి చెప్పండి తాళం ఇచ్చి రేపు अरे हमारा कुंजी लाए तो अलग रहता, देखो जी हमारा कुंजी लाए तो अलग रहता, तुम्हारा कुंजी दो, तुम्हारा कुंजी दो, हमारा लाए तो अलग रहता। మొత్తం వాళ్ళే అన్న ఎంత ఇట్లా సుభాష్ ఇది తాగి ఎందుకు పడేసినావు ఇక్కడ सुबह जाना चलाना क्या ये भी बोलो सोचना ना मेन रोड पे 7:30 बजे 8 बजे अब लगा दिए तो कहाँ पे भी फायर हुआ तो फोन आता हो टाइम पे फोन देखते क्या बोलते हैं बोले అసలు మీకు మెయిన్ రోడ్ లో పెట్టే ఇదే లేదు మెయిన్ రోడ్ లో పెట్టే మీకు 5 యూనివర్సిటీ ఇంకా ఇక్కడ మీరు అక్కడ పెద్ద మనిషి పెడతారు అంటు పెడితే నీళ్ళు ఓపిస్తారు ప్రకారం అంతే మీకు అంతే తెలుసు ఎవరన్నా వస్తే ఎంత హైట్ అవుతుంది అది కూడా పోరా लास्ट तक कितने देर तक कैसे चला आप कैसे चला रहे हैं 3 महीने तक का हमको टाइम नहीं सकता खाली करो 3 महीने तुम्हारा मसला नहीं बोलना सर। अरे मेरे नहीं इससे पहले लिए सब अब्दुल अपना हाँ आग लगे तो क्या करते आप आया तो पूरा जगह पूरा स्क्रैप है 2 मिनट करता है जब तक तो नहीं हुआ तो खत्म पूरा ही होगा लगाने के बाद में हम आने के बाद लगाते हैं वो बाद में वो छोड़ो ये साल ये क्रिकेट चल रहा है ऐसा साल से 5 साल के पीछे भी अब तक नहीं वो चाबी पहले चाबी दो पहले चाबी सीज कर देते चलो भैया वो चाबी दो चलो चाबी అందరు సీజ్ చేసినప్పుడు నువ్వు అందరికి సహకరించాలి డ్యూటీ కట్టేవారు కదా నువ్వు అటువంటి అందరికీ हमारा कुंजी लाए तो अलग रहता, तुम्हारा कुंजी दो, तुम्हारा कुंजी दो, हमारा लाए तो अलग रहता। చెమటలో ఇన్వర్టర్ का धक्का दबाओ
ఏజీఎం నంబర్ ఇస్తున్నాం సార్ మాట్లాడండి. నేను ఎందుకు మాట్లాడు సీజ్ చేసిపోతాను మీరు మా అన్న నా దగ్గరికి వచ్చి మాట్లాడమను. మీరు మాట్లాడి నాకేంటి ఏం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఇంతకుముందు 3 నెలల నుంచి 4 నెలల నుంచి మా వాళ్ళని చెప్తున్నాను చేయించుకోండి అని పంపిస్తున్నాం మీ దగ్గరికి. ఇప్పటి వరకు చేసుకోవాలి చేసుకుంటాం సార్. రేపు మార్నింగ్ డాక్యుమెంట్స్ ఇస్తాం. ఈరోజు వచ్చారు మీ వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్పారు, ఇస్తాం. రేపు మార్నింగ్ ఇస్తాను చెప్పి రేపు మార్నింగ్ ఇచ్చి మా వాళ్ళే వస్తారు. లక్షలు వస్తారు వాళ్ళు ఇక్కడనే కొట్టి ఇక్కడనే మీరు కృషి చేసుకుంటారు. పేమెంట్ ఏదో ఇచ్చేసి ఇక్కడ ఆన్లైన్లోనే చేసి ఆన్లైన్ పేమెంట్ మరి ఏమి చేసిన లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. कवर ऐसा नहीं लगाना ना ये नहीं पार्सल दे रहे तो दे रहे तो ऐसा ऊपर लगाना, अंदर नहीं लगा दे। पार्सल दे रहे थे शोरूम में बोले तो रुके नहीं दे रहे थे मुझको बोले ओके लास्ट को बने खाली 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 का खराब है ना कल रख के निकाल दो। ये कहां पकड़ा है ना वीडियो डोमेस्टिक वो वहाँ पे देखो पूरा क्या है तो कैसे कर रहे ये कितना बेटे चट्टी है क्या है ये कहीं पे रखे वसीम को गैस लाओ गैस लेना है निकाल क्या रखने का ये हो रहा नानबेटी मटन कैसे यूज कर रहे फिर बोरी का पानी जरा ये హోటల్ చెక్ చేస్తున్నాను కిచెన్ అంతే ఇప్పుడు సీజన్ కదా ఏమిగా ఈ ఐతోనిగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేక గోబీ 65 65 అది అవే ఇది ఆల్రెడీ నల్లగా స్టాక్ పెట్టిండు అంటే అది హోటల్ సీజ్ చేసి అవి మొత్తం పారబోసుకుంటాం బయట ఇప్పుడే బిర్యానీ కొట్టింది అదే ఈ హోటల్ 65 అది అన్నీ ఉన్నాయి
नहीं वो अभी अभी वो मोरी बन रही ना था इसकी वजह से जरा अरे किचन మొత్తం సేల్ చేస్తాం తాళం వేసుకొని ఓబీబీ దాంట్లో గీడ మన ఆఫీస్ ముందర సోయల్ కూడా స్క్రాప్ షాప్ రోజు అంటాడు మొత్తం చెత్త వేసి ముందర లైసెన్స్ కూడా चिकन मटन है ये क्या है गीड़ा दाल है इनके लिए जरा मन अट्लाने बस स्टैंड साइड మొత్తం ఫోటోస్ ये नहीं बनाया था मटन है బయటికి తీయాలా गरम पानी ये सुनो में పాల ప్యాకెట్ తీసుకో ఇది కూడా ఊకే పెట్టిందా పాలు చాయ్ తాగుతారు కదా మరి మరి పాలు ఇప్పుడు వచ్చిపోతే అంటే డేట్ అయిపోయినా కూడా అవి వేసి చూసి చాయ్ ఇస్తారు అవన్నీ अच्छा काम कर रहे हैं नहीं पानी में डाल के అయిపోయింది ఎందుకు పెట్టేది 25 జూన్ ఇవే చేసి నిన్న మళ్ళీ ఎందుకు పెట్టినా యూజ్ బై 25 ఉంది నిన్నటికే క్లోజ్ కదా ఇది ఎందుకు పెట్టినాం మళ్ళీ ఇది కూడా 25 ఉంది ఐస్ క్రీమ్ మొత్తం స్మెల్ వస్తుంది తెలుసా ఐస్ క్రీమ్ మొత్తం స్మెల్
నెలనే అయిపోయింది ఆల్రెడీ. ఆయిల్ గంట పోసి దాన్ని ఏం చేస్తారు? అది అదేంటి? అది అదే బ్లాక్ అయితే ఇవి చేస్తారు సార్. అది ఏంటి? రోల్ చికెన్ అది ఇట్లా చేస్తారు ఆయిల్. ఇన్ని డబ్బాలలో ఇది కరెంటు వస్తుంది. దాంతో ఇట్లా చేసుకుంటారు. అది ఏం చేస్తారండి? అది ఏం చేస్తారు? నూనె కూడా ఎన్నిసార్లు మసిలిస్తాయి. డోలా కన్నా పాల ప్యాకెట్ నిన్ననే వాళ్ళే వచ్చి నిన్న అయిపోయింది కదా రేట్. ఇది నిన్న అయిపోయింది రేట్. యూజ్ బై రేట్ 20 అయిపోయింది. ఎందుకు పెట్టిన లోపల ఇక ఇది మొత్తం బూజ్ బట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది అట్లానే పెడతారు. నేను ఒక్క డబ్బా మాత్రం ఇట్లా ఎన్ని డబ్బాలు ఎన్ని డబ్బాలు ఎన్ని ఇట్లా పురుగులు సార్ అవి పడేసేటి కాదు, యూజ్ చేసేటి కాదు. పడేసేట్టు ఉంటే ఎందుకు పెట్టిండ్రు? పురుగులైనంత వరకు. టేబుల్ మీద పెడతాం. వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇది ఇట్లే పెట్టుందా ఖరాబ్ అయిన ఏం చేస్తారు? అది బాబు రా ఎందుకు పెడతా? ఖరాబ్ అని చల్లొచ్చు. ఒకటేసారి వాడిస్తామన్నా. ఏంది
పెట్టుకొని ఎందుకు అది ఎందుకు బయటికి ఏంద్రా అది ఎందుకు స్టాక్ పెడతారు మరి మంచిగా ఎప్పుడు డైలీ తీసి పడేయాలి కదా అది. సార్ ఇది జూన్ 25 వరకు ఉన్నారు. వాళ్ళపై 27 ఇది గోపిగడ్డ ఖరాబ్ అయింది. వాళ్ళపై బాగాలేదు కదా. ఇది 1 year ఎక్స్టెండ్ 26 వరకు ఉన్నారు. 2026 ఎవరైనా సార్ సిఎస్ఆర్ వస్తుంది ఫోన్ చేస్తాం. సిఎస్ఆర్ వస్తుంది డ్యూటీకి ఆన్ డ్యూటీలో మళ్ళీ మున్సిపాలిటీ ఫుడ్ సెక్షన్ మేము చేస్తుంటే వచ్చి డ్యూటీ ఇబ్బంది పడుతున్నాం. సిఎస్ఆర్ కి నేనే ఫోన్ చేసిన. సిఎస్ఆర్ వైస్ కదా సిఎస్ఆర్ అశోకనే కదా అశోకనే వింటున్నాడు. ఈ మున్సిపల్ ఇదే దుకాణం సీజ్ చేసిన కొందరు అనవసరంగా తమ స్థలం సర్వే నంబర్ 111 నుండి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పసారం నిశాంక్ అన్నారు. గురువారం పసారం నిశాంక్ మాట్లాడుతూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులో ఈ స్థలంపై ఎవరూ జోక్యం చేసుకోరాదని ఉన్నా తమపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నిశాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పసారం నిశాంక్ తెలిపారు. నా పేరు నిశాంక్, పసారం నిశాంక్. గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు పనిగట్టుకొని మా కుటుంబంపై బురద చల్లుతున్నారు. విశ్వవిద్యాలయ పక్కన ఉన్న 111 సర్వే నంబర్లో మా కుటుంబం ఆస్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబం ప్రజలలో తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా కుటుంబం పరువు మర్యాద భంగం కల్పించేలా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులను తప్పుడు దోవ పట్టించేలా ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసిన వ్యక్తులు హైకోర్టుకి వెళితే భూమి మీకు ఎటువంటి సంబంధం లేదని పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఆ పిటిషన్ కాపీ ప్రభుత్వం భూమి అని కొందరు వ్యక్తులు మీడియా మిత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం భూమి అంటూ తాండూర్ తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేసింది. మా భూమికి రెవెన్యూ మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొందరు వ్యక్తులు మా కుటుంబంపై కక్ష గట్టి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తులపై ఎలా ముందుకు సాగాలి అనే దానిపై మా న్యాయవాదులతో చర్చిస్తున్నాం. ఖచ్చితంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నాం.
ఇప్పటికైనా మా కుటుంబం ఆస్తులపై తప్పుడు ప్రచారం మానుకోవండి ప్లీజ్, లేదంటే న్యాయపరంగా ఎదుర్కొంటాం. ధన్యవాదాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో డీఎస్పీ పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు వెంబడి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్ట్, అంబేద్కర్ చౌక్, ఇందిరా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువకులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల వచ్చే పరిణామాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది, కళాశాలల, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 26 తేదీ నాడు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు కళాశాలల యొక్క విద్యార్థులతో ఆర్టీసీ బస్టాండ్ నుండి మల్లప్పమడి మీదుగా తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో చాలా పట్టణంలో ఉన్న కళాశాల విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. అందులో మనకి ఇక్కడ కంక్లూడింగ్ మీటింగ్లో ప్రజలందరూ కూడా డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాలేంటి, దానివల్ల యువత ఎలా చెడిపోతుంది, వాటి జోలికి పోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకి టౌన్ IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా అందులో పాల్గొని విద్యార్థులకి డ్రగ్స్ వల్ల కలిగే చెడు ఫలితాల గురించి తెలియజేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా తాండూరు యొక్క నియోజకవర్గంలోని ప్రజలందరికీ విద్యార్థులకు తెలియజేస్తుంది ఏమంటే, డ్రగ్స్ ఏ రూపంలో కానీ, అది ఆకు రూపంలో కానీ, పొడి రూపంలో కానీ, లిక్విడ్లో కానీ, ట్యాబ్లెట్స్ రూపంలో ఏ రూపంలో ఉన్నా కానీ అందరికీ ప్రమాదకరం. మీ యొక్క కొంతమంది స్నేహితులు లేకపోతే ఏమైనా ఆల్రెడీ డ్రగ్స్ వారిన పడవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని చైతన్యపరిచి లేకపోతే టెంప్ట్ చేసి డ్రగ్స్ తీసుకోవడానికి ప్రోత్సహిస్తా ప్రమాదం ఉంది. వాడు తెలిసి తెలియక తీసుకుంటే ఒక మంచి ఆనందం కలుగుతుందనే ఒక తాత్కాలికమైన దాంతో డ్రగ్స్ మొదటగా ప్రారంభిస్తారు. ఆ డ్రగ్స్ తీసుకోవడంలో కలిగే ఈ యొక్క ఆనందం తాత్కాలికము మరియు అది కృత్రిమమైనది. వాటి జోలిపోకుండా డ్రగ్స్ని దూరంగా పెట్టాలి. అప్పుడే ఏ సమాజమైనా ఏ దేశమైనా బాగుపడుతుంది. అట్లే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటే మొత్తం ఎంటైర్ కంట్రీ కూడా డ్రగ్స్ వల్ల ఎంతో ప్రమాదకరంగా తయారై నేరాలకి కీరపడ్డాయి మారిపోయింది. ఆ దేశంలో యువత అసలు పని చేయడమే లేదు, చదువుకోకుండానే ఉంటున్నారు. మన దేశంలో ఎంతోమంది సుమారుగా 30 నుంచి 35 కోట్ల మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వారందరికీ మన దేశానికి, ప్రపంచానికి కూడా మంచి దిశానిర్దేశకులు కావాలంటే డ్రగ్స్కి దూరంగా ఉండాలి. డ్రగ్స్ రహిత సమాజంగా మనం, డ్రగ్స్ రహిత తాండూరుగా మనం చేయడానికి ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ అందరికీ పాల్గొన్న అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి కళాశాల నుంచి వచ్చిన అబ్బాయిలు వారి యొక్క కళాశాల యొక్క యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది, తర్వాత పోలీస్ సిబ్బంది, టౌన్ సిఐ సంతోష్ గారు, తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు బ్రాంచ్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ గారు, తర్వాత మీడియా మిత్రులు అందరికీ కూడా కావాలా, నిజమైనది కావాలా, ఆర్టిఫిషియల్ది కావాలా? నిజమైన విజయం కావాలి. ఓకే, అట్లా ఆనందం అనేది నిజమైనది కావాలా, తాత్కాలికమైనది ఆర్టిఫిషియల్ది కావాలా? నిజమైన సంతోషము, ఆనందము కష్టపడడంలో ఉంటుంది, నిజాయితీలో ఉండడంలో ఉంటుంది. మనము ఇలాంటి డ్రగ్స్ జోలికి పోకుండా ఉండేది. సార్ ఇందాక డాక్టర్ గారు చెప్పినారు, టౌన్ సిఐ గారు చెప్పినట్టుగా తాత్కాలికమైంది, అది కృత్రిమమైన ఆనందం కోసం మీరు పోతే కనుక మీ జీవితాలు చాలా డ్యామేజ్ అయిపోతాయి. మీరు సినిమాలు చూస్తుంటారు కదా, డ్రగ్స్ బారిన పడ్డ పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు కొట్టడము, ఇంట్లో ఉన్న వస్తువులు డ్యామేజ్ చేయడము, దొంగతనాలు చేయడం అనేది కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, టీవీ సీరియళ్లలో, సినిమాలు చూస్తూ ఉంటారు. డ్రగ్స్ అలవాటు పడ్డ వ్యక్తి దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఆ టయానికి ఆ డ్రగ్స్ దొరకకపోతే ఎంతకైనా తెగిస్తాడు, ఎవరైనా డ్యామేజ్ చేస్తాడు.
దొంగతనాలు చేయడము, మర్డర్ చేయడానికి కూడా వెనకాడరు. సో ఇలాంటి పరిస్థితి మనం బయటపడాలంటే ఒకటే, మీరందరూ ప్రమాణం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము ఫ్యూచర్లో డ్రగ్స్ తీసుకోమని ప్రమాణం చేయాలి. రెండో విషయం ఏంటంటే, ఈ డ్రగ్స్ అనేది ముఖ్యంగా ఇది అంటే సీక్రెట్గా కానీ తెలియకుండా తీసుకునే వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతున్నది. ఈ మధ్యలో అన్ని చోట్ల అయిపోయినాయి. చిన్న చిన్న కాలేజీలలో, చిన్న చిన్న స్కూళ్ళలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇది మీరు ముఖ్యంగా యువతకు చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఇంట్లో తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరు ఇలాంటి అలవాట్లైనా ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడము, ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పడం వల్ల ఇది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఇంకోటి రెండోది ఏంటంటే, డ్రగ్స్ ఒకవేళ ఆల్రెడీ అలవాటు అయి ఉంటే వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు డ్రగ్స్ నుంచి సెపరేట్ చేయడానికి ఒక 1 month 2 months పెట్టి రిహాబిలిటీ సెంటర్ ఉంటాయి. వాటికి అప్పచెప్తే వాళ్ళు కూడా రిహాబిలిటీ చేస్తారు. సో ముఖ్యంగా యువత గమనించాల్సింది ఏంటంటే, మనం ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యమే కాకుండా మానసికమైన విలువలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి డ్రగ్స్ మనకు అలవాటు అయిందంటే మనం అలోన్ అయిపోతాము, సెపరేట్గా అయిపోతాము, డిప్రెషన్ పోతాము, యాంగ్జైటీకి పోతాము, మన ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతాము. వాటిని ఆ అలవాటు ఎలా మానుకోవాలని యూత్లో దీని మీద అవగాహన తెచ్చి వారు మళ్ళీ ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకుండా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూన్ 26వ తారీఖు రోజు మనందరం ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం. అసలు ఈ మత్తు పదార్థాలంటే డ్రగ్స్ కావచ్చు, గాంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఇవన్నీ మామూలుగా అందరూ సరదా కోసం కావచ్చు, ఏదో ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే కావచ్చు, లేదంటే వాళ్ళకున్న స్ట్రెస్ని, వర్క్ ప్రెషర్ని తగ్గించుకోవడం కోసం వీటిని ముందుగా అలవాటు చేసుకుంటారు. అలవాటు చేసుకొని ఈ అలవాటు ఒక వ్యసనంగా మారి, ఆ వ్యసనం కాస్త బానిసగా మారి, ఆ మత్తు పదార్థాలకు బానిసై విద్యార్థులు, యువత జీవితాలను ఖరాబు చేసుకుంటున్నారు. కాబట్టి అసలు ఈ మత్తు పదార్థాలు బానిస ఎట్లా అవుతారో మీకు తెలిసిన వాళ్ళు రేజ్ చేయండి, హ్యాండ్స్ రేజ్ చేయండి. తెలుసా? ఇది ఎప్పుడు ఉత్పత్తి అవుతుందంటే, మనం సంతోషంగా ఉన్నప్పుడు కానీ, ఆనందంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఈ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. మనం డ్రగ్స్ తీసుకుంటే ఈ డ్రగ్స్లో ఉండే కొన్ని కెమికల్స్, కొన్ని బషీరాబాద్ పిఎస్సిఎస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకలకు ఆర్బీఓఎల్ సిఇఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అజయ్ ప్రసాద్ కు శాల్వా, పూలమాలలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అజయ్ ప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిష్ఠించాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అజయ్ ప్రసాద్ సతీమణి మాజీ బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అజయ్ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అట్లే ఉంటుంది. బర్త్డే అంటేనే అట్లుంటుంది లొల్లి.
తాండూరులో త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణాలను అజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ 3 నెలల్లో తాండూరుకు మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బస్లో వచ్చేస్తారు. స్టేట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి రీసోర్సెస్ లైక్ అంటే హెచ్ఆర్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ లేకుంటే ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఒకసారి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మా అందరికి హెచ్ఓడీస్కి. ఒక్కొక్కళ్ళకి 4 హాస్పిటల్, కొంతమంది హెచ్ఓడీస్కి 2 హాస్పిటల్ 2 మెడికల్ కాలేజ్ లాగా ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నింటినీ తర్వాత బిల్డింగ్ స్ట్రక్చరు దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది గవర్నమెంట్ మేము సబ్మిట్ చేయాలి. ఈ 30th లోపల మా అందరికి కూడా ఈ ఇన్స్పెక్షన్స్ అవన్నీ పెట్టి రిపోర్ట్ తీసుకుంటున్నారు. తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అవి తొందరగా గవర్నమెంట్ నుంచి ఫిల్అప్ చేసేసి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాలేజ్ తొందరగా స్టార్ట్ చేయాలంటే ఇట్లాంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేయిస్తున్నారు. ఇదే కాలేజ్ సార్ అసలు ఇది ఏ పర్పస్లో కడుతున్నటువంటి బిల్డింగ్? ఇది మెడికల్ కాలేజ్ కొరకు తీసుకుంటున్నారు. ఇది నర్సింగ్ కాలేజ్ అన్నారు కదా సార్ గతంలో? ఉన్నారు, మాకైతే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కింద చూపిస్తున్నారు. నేను కూడా ఇక్కడ నేను ఫస్ట్ టైం ఈ ప్రెమిసెస్కి రావడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే మెడికల్ కాలేజ్ కింద చూపిస్తున్నారు. ముందేం జరిగిందనేది తెలియదు. సార్ అంటే కొడంగల్ మెడికల్ కాలేజా? కొడంగల్ కింద. సార్ ఏం సార్ ఎంత పరిస్థితిలో ఉంది సార్ ఇది బిల్డింగ్? ఎప్పుడు పూర్తి కావచ్చు? నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది నాకు ఈ విధంగా ఉన్న దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇంకొక 3-4 monthsలో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లాసులు జరిగే అవకాశం ఉందా సార్? 1-2 months అయితే 1-2 months క్లాసులు జరిగే అవకాశం ఉందా సార్ ఈ సంవత్సరం? డెఫినెట్గా జరుగుతాయి. కూడా బిల్డింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత రూమ్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. కంపేర్ టు అదర్ కాలేజ్ చూస్తే ఇది కొంచెం అంబియన్స్ చాలా మంచిగా గ్రేట్గా అనిపిస్తుంది. అంటే మీ పెద్దలు చూస్తేనే మీకే తెలుస్తాయి కదా సార్. పర్లేదు సార్, మాకు మా వారికైతే మాకు బెస్టే సార్. అదే చెప్పండి, ఏంటి మీ ఉద్దేశం ఏంటి సార్?
బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో శ్రీ గురుదత్త ఆశ్రమంలో బసిరెడ్డిపల్లి కృష్ణానంద స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం అమావాస్య సందర్భంగా కృష్ణానంద స్వామి మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ జీవన గంగనే జీవనికి అని అన్నారు. కాశీలో విశ్వనాథుని సేవలు ఎలా కొనసాగుతాయో మహాలింగేశ్వరుని సేవలు కూడా అలాగే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలందరికీ, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు, తండ్రులకు, తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మీ అరిపాదములకు నమస్కారాలు. ముఖ్యంగా స్వామి పాదములకు నమస్కారం అంటున్నారు. మనకున్న పాదాలు హరివి, అరికాలు, అరిచేతులు మనకి కావాలి. హరివి అన్నమాట. కనుక మనము ముఖ్యంగా ఈ జీవన్కి గ్రామస్తులు ఏ జన్మలో ఏ పెద్దలు ఏ తపస్సు చేసిండ్రో, ఏ పుణ్యము చేసిండ్రో, ఎందరో సద్గురు మహానుభావులు నడిచి ఆడిన నేల ఇది. భజన రామప్ప గారు, ఉదోడు రామప్ప గారు పేరు తెలుసు అందరికీ. అట్లాగే జగద్గురువులు కూడా వచ్చి ప్రతిష్ఠించిన సంగమేశ్వరుడు ఉన్నారు. అక్కడ 5 లింగాలు. ఇక్కడ కూడా జగద్గురువే ప్రతిష్ఠించాడు. ఇక్కడ లింగము అది సామాన్యంగా అయ్యే పని కాదు. ఏ గ్రామంలో అయ్యే పని కాదు. ఇన్ని కోట్లు, ఎంత ధనమున్నా, ఎన్ని మేడలున్నా, ఎంత భూమున్నా ఇటువంటి నిర్మాణం కావడానికి చాలా కష్టము, ఉదయం ఉండదన్నమాట. ఈ జీవానికి గ్రామస్తులు మహా పుణ్యం చేశారు కాబట్టి చూడండి, జీవనది మహా సంజీవిని ఉన్నటువంటి అనంతగిరి కొండలో ఉంటుంది. చూడండి, అక్కడికి ప్రవహిస్తూ జీవనది ఈ జీవానికి గ్రామానికి తాకుతూ ఆ మహాదేవుని యొక్క పాదాలు తాకుతూ ఇలా ప్రవహిస్తూ సంగమేశ్వరం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పండరిపురంలో చంద్రభాగ నది ఎంత ప్రభావం చూపుతుందో ఈశాన్య మార్గాన, ఉత్తర మార్గాన ఈ జీవన్కి గ్రామానికి కూడా అటువంటి మార్గమే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఆశ్రమము నిర్మాణమై కూడా చాలా సంవత్సరాలు అయింది. వాళ్ళు గర్భగుడి పట్టిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. భక్తులందరూ స్వామి మా గ్రామానికి రావాలంటూ వచ్చాను. ఇప్పటి వరకు మెల్లమెల్లగా పోరెత్తుకుంటూ బసప్ప గారు, అట్లాగే గ్రామ పెద్దలు, రెడ్డిలందరూ సామాన్యమైన నేల కాదు. ఒక సైన్స్కు అందనటువంటిది ఉంది ఇక్కడ. సైన్స్ కూడా అందనమాట. అటువంటిది ఉంది ఇక్కడ. ఈ భూమిలో ధ్యాన శక్తి ఉంది. ఇక్కడ చాలా పవర్, పెద్ద శక్తి ఉందన్నమాట. మహానీయులు జగద్గురువులు నడిచింది ఇక్కడ అంటే సామాన్యం కాదు. ఈ ఏరియాలో 101 లగ్నం చేసిన రోజుల్లో అంటే సామాన్యం కాదు, అయ్యే పని కాదు. కాబట్టి భక్తులకంతా ముఖ్యంగా జీవగంగ, మన జీవిని కాపాడే గంగ, ప్రాణగంగ అన్నమాట. ఇక్కడ నాకు స్వప్నంలో శివ దర్శనం అయింది కృష్ణగిరి క్షేత్రంలో. ఈ సమయం అయిందిరా, ఎన్నోసార్లు పిలిస్తే కూడా రాలేరు, మధ్యలో ఆపేశాను. సమయం అయిందిరా. ఆ కాశీ క్షేత్రం లోపల ఆ కాశీ క్షేత్రంలో ఎటువంటి గంగాహారతి జరుగుతుందో ఇక్కడ జీవగంగాహారతి ప్రారంభించబడ్డ అమావాస రోజు అని సప్తదర్శనం అయింది. కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. ఈరోజు హారతి ఉంటుంది. ప్రతి ఒక్క అమావాస్యకు జనము తండోపతండాలుగా వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి జనము ఇక్కడ జనం వస్తారు. రాత్రి నిద్రను ఇక్కడే నిద్ర చేస్తారు. ఈ జీవగడ్డ ఇది. ఈ జీవగడ్డ ఇక్కడ నిద్ర చేయడము, ఈ జీవగడ్డలో స్నానం చేయడము. ఇక్కడ మందిరం ఆగిపోయింది ఒకటి,
ఆ మందిరం ఏందో స్వామి సరస్వతి బ్రహ్మ అని చెప్పి అనుకుంటున్నాను నేను. అక్కడ వచ్చేది ఏంటంటే అనసూయ మాత, ఆత్రిముని, దత్తాత్రేయుల వారు ముగ్గురు అందులో ఉంటారు అన్నమాట. కొద్ది రోజుల్లో గార్గపూర్ లోపల ఎంత ప్రభావం జరుగుతుందో అటువంటి ప్రభావం ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ప్రతి అమావాసకు ఇక్కడ గురు చరిత్ర చదువుకోలేని పోతారు జనమంతా వచ్చేసి. గురు చరిత్ర ఇక్కడ పెద్దలు కూడా కొందరు చెప్పారు. ఇక్కడ ఈ స్థానం ఏర్పాటు కావడానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఆత్రి అనసూయల యొక్క ఆట ఆడిందని ఆయన విన్నారు. ఆ ఆట ఆడి ఆ పంతులు అందరు ఇక్కడ వచ్చి ఇక్కడ మందిరం నిర్మాణం అయితే బాగుండే అనే ఆలోచనతో అయిందనమాట. కాబట్టి ఆ దత్తాత్రేయుల వారే ఇక్కడ వస్తున్నారు అనమాట. కొద్ది రోజుల్లో అనగా లక్ష్మి దత్తాత్రేయుల వారు ఉంటారు. ఆ యొక్క తల్లిదండ్రులు మాతృమహాముని అనసూయదేవి. అటువంటి విగ్రహాలు కూడా కొద్ది రోజుల్లో ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ట అధికాజ్ఞం. ఎందుకు కాదు, అన్ని ఒకేసారి కావాలని కోరికతో నాకు అందుకే. కాబట్టి మరి చేసుకోవాలి కాదు, అతి త్వరలో పడినే ఆ విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం అన్నమాట. అందుకు మహా ఈ జీవానికి గ్రామ పెద్దలు పుణ్యాత్ములు ఏ ఒక్క ఇంటి ముందరికి వెళ్ళి ఏముందో హరిపాలంగా ఆ ఫలం లభిస్తుంటారు. ఇక్కడ జీవనది ఉంది కాబట్టి ఈ జీవానికి గ్రామంలోకి వెళ్ళి తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.